హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అదృశ్యవనం జానపద నవల 7వ భాగం విందాం. తనను సంహరించగల మహావీరుడు ఎవరా అనే ఆందోళనతో గుహ చేరుకున్న అగ్నినేత్రుడు వంటి కొమ్ము భూతాన్ని పిలిచాడు. రౌద్రాక్షి యువరాణిని హింసిస్తూ ఉంటే చూసి వినోదిస్తున్న ఒంటికొమ్ము భూతము అగ్నినేత్రుడి పిలుపుతో అక్కడ ప్రత్యక్షమైనది. మహామాంత్రిక ఆజ్ఞ అన్న ఒంటికొమ్ము భూతాన్ని చూసి తక్షణమే మాయా దుర్బిణిని తీసుకుని రమ్మని ఆదేశించాడు. ఒంటికొమ్ము భూతము మాయా దుర్బిణితో పాటు నల్లని భస్మాన్ని కూడా తీసుకుని వచ్చింది. మాయా దుర్బిణిపై నల్లని భస్మాన్ని రాసి చూడగానే రెక్కల పావుకోళ్లు తొడుక్కొని గాలిలో పయనిస్తూ ఉన్న విజయుడు కనిపించాడు. విజయుడిని చూడగానే ఈ సాధారణ మానవుడా నన్ను అంతమొందించేది అనుకుంటూ వికటాట్టహాసం చేస్తూ ఆలోచనలో పడ్డాడు అగ్నినేత్రుడు. ఎందుకైనా మంచిదని ఆ మానవుడిని తక్షణమే సంహరించి రమ్మని ఒంటికొమ్ము భూతాన్ని ఆదేశించాడు అగ్నినేత్రుడు. తమ ఆజ్ఞ మహామాంత్రిక అంటూ తన ఒంటికొమ్మును తాకి అక్కడి నుంచి మాయమైపోయింది ఒంటికొమ్ము భూతం. గాలిలో పయనిస్తూ విజయుడికి ఒక్కసారిగా తనను ఎవరో నిలువరిస్తున్నట్లుగా అలా గాలిలో ఆగిపోయాడు. ఏం జరిగిందో అర్థం కాక చుట్టూ పరికించి చూశాడు విజయుడు. వెనక నుంచి తనను ఎవరో తోసినట్లు ముందుకు పడిపోతున్నాడు విజయుడు. అలా పడిపోయే సమయంలో రెక్కల పావుకోళ్ళు ఎక్కడో జారిపోయాయి. ఒక్కసారిగా నేలను బలంగా తాకి స్పృహ తప్పి పడిపోయాడు విజయుడు. అలా స్పృహ తప్పిన విజయుడికి తన మీద ఎవరో కూర్చొని తన కంట నులుముతున్నట్లుగా అనిపించేసరికి వెంటనే తేరుకొని శక్తిని కూడా తీసుకుని పైకి లేచాడు. వెంటనే విజయుడి ముందు ఒంటికొమ్ము భూతము ప్రత్యక్షమైంది. దానిని చూసిన విజయుడు మెరుపు వేగంతో కత్తి దూసి దానితో కలియబడ్డాడు. ఒంటికొమ్ము భూతము తన మాయలతో విజయుడిని ముప్పు తిప్పులు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. మెరుపు వేగంతో గిరుక్కున తిరుగుతూ విజయుడు ఆ భూతాన్ని నిలువరిస్తూ హోరాహోరీగా పోరాడుతున్నాడు. భూతంతో పోరాడుతూనే విజయుడు భూతం తల మీద ఉన్న ఒంటి కొమ్మును గమనించాడు. భూతం శక్తి అంతా ఆ కొమ్ములో ఉందని ఊహించగలిగాడు. కంటికి కనిపించని వేగంతో తిరుగుతూ అదను చూసి భూతం తల మీద ఉన్న ఒంటి కొమ్మును ఒక్కసారిగా ఖండించి వేశాడు విజయుడు. ఆ ప్రదేశమంతా దద్దరిల్లేలా హాహాకారాలు చేస్తూ ఒంటికొమ్ము భూతము మాయమైపోయి ఆ భూతం స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్న విజయుడిని చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. విజయ, నేను ఒక గంధర్వుడిని. శాపవశాత్తు ఇలా భూతంగా మారి భూలోకానికి వచ్చి ఉన్న నన్ను మాంత్రికుడు అగ్నినేత్రుడు తన బానిసగా మార్చుకున్నాడు. ఇప్పుడిలా నీ వలన నాకు శాప విమోచనం కలిగింది. అదృశ్యవనం అన్వేషణకై వెళుతున్న నీ కార్యము దిగ్విజయంగా పూర్తి చేస్తావు. నీకు అంతటా జయమే కలుగుతుంది. విజయోస్తు అంటూ దీవించాడు. అందుకు సంతోషిస్తూ విజయుడు ఇలా అన్నాడు. స్వామి, తమరు సర్వజ్ఞులు అని అర్థమైంది. వ్యవధి చాలా తక్కువగా ఉంది. కావున తమరు అదృశ్యవనానికి మార్గం తెలిపితే త్వరగా చేరుకుంటాను అని పలికాడు. అందుకు ఆ గంధర్వుడు ఇలా చెప్పనారంభించాడు. ఇక్కడ నుండి ఉత్తర దిశగా 100 యోజనాలు పయనిస్తే మాయాదేవి చేరుకుంటావు. ఆ మాయాదేవిని దాటి 3 యోజనాలు ఉత్తర దిశగా పయనిస్తే నెమళ్ల కొలను వస్తుంది. ఆ కొలను దాటగానే కొద్ది దూరంలో బిల్లరాజ్యం. ఆ బిల్లరాజ్యాన్ని ఆనుకొని పగడపు కొండలు ఉంటాయి. ఆ కొండల్ని దాటగలిగితే ఆవలి వైపున అదృశ్యవనం ఉంది అని చెప్పి ఆపాడు. విజయుడు ఏదో అనబోయేంతలో గంధర్వుడు ఇలా అన్నాడు. విజయ, నీవు అదృశ్యవనం చేరటానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. మాయాదేవిలో ఉన్న దివిటీ దెయ్యాలు మహాశక్తివంతమైనవి. వాటి నుండి తప్పించుకోవటానికి నీకొక చూర్ణం అందచేస్తాను. ఆ చూర్ణాన్ని దివిటీ దయ్యాల తలలపై ఉన్న దివిటీలపైన ఊదితే అవి నీ జోలికి రాలేవు. అంతేకాదు, మాయాదేవి దాటిన తర్వాత వచ్చే నెమళ్ళు కొనలలో నెమళ్ళు రాక్షస జాతికి చెందినవి. ఉపాయంతో మాత్రమే వాటి నుంచి తప్పించుకోవాలి అని చెబుతూ గాలిలో నుండి చూర్ణాన్ని సృష్టించి విజయుడికి అందచేశాడు గంధర్వుడు. తనకు నమస్కరిస్తున్న విజయుడిని చూసి గంధర్వుడు తిరిగి ఇలా చెప్పసాగాడు. విజయ, ఇక్కడి నుంచి నువ్వు మాయాదేవి చేరుకునే వరకు రెక్కల పావుకోళ్లతోనే వెళ్ళవచ్చు.
కానీ మాయాదేవి ఆరంభం కాగానే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ పావుకోళ్ళని ఉపయోగించకూడదు. నువ్వు మాయాదేవి దాటగానే తిరిగి ఆ పావుకోళ్ళు నిన్ను చేరుకుంటాయి. ఈ విషయము ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకు సుమా అని హెచ్చరించాడు. పావుకోళ్ళు జారిపోయాయి కదా అన్న ఆలోచన విజయుడి మనసులో మెదులుతూ ఉండగానే అక్కడికి రెక్కల పావుకోళ్ళు ప్రత్యక్షమయ్యాయి. వాటిని తొడుక్కొని గంధర్వుడికి నమస్కరించాడు విజయుడు. విజయోస్తు అంటూ అంతర్ధానమయ్యాడు గంధర్వుడు. తిరిగి గాలిలోకి లేచి తన పయనాన్ని కొనసాగించాడు విజయుడు. మాయాదేవికి చేర్చమని మనసులో తలుచుకొని గాలిలో శరవేగంగా పయనించసాగాడు విజయుడు. కొండలు, కోనలు, చెట్లు, చేమలు అన్నీ కదిలిపోతూ ఉంటే అప్రతిభుడై చూస్తూ ఉండిపోయాడు. అలా గాలిలో పయనిస్తూ 100 యోజనాలు అవలీలగా దాటగలిగినాడు. రెక్కల పావుకోళ్ళు లేకుంటే ఇంత దూరం తానిప్పుడు పయనించాలి అనుకుంటూ మనసులోనే ముసలి మంత్రగత్తె మాయావాసినికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. మెల్లిగా క్రిందకు దిగుతూ ఉంటే తాను మాయాదేవి సమీపానికి చేరుకున్నానని అర్థమై విజయుడు క్రిందకు దిగగానే తాను ధరించిన రెక్కల పావుకోళ్ళని అక్కడే వదిలివేశాడు. వెంటనే అవి గాలిలో తేలుకుంటూ వెళ్ళిపోయాయి. వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ముందుకు నడవసాగాడు విజయుడు. గంధర్వుడు అందచేసిన చూర్ణము సిద్ధంగా ఉంచుకొని ముందుకు నడవసాగాడు. అలా కొద్ది అడుగులు ముందుకు వేయగానే అదొక దీవి, అదే మాయాదేవి అని విజయుడికి అర్థమైంది. ఆ దీవిలో ఉన్న నిర్మానుష్యమైన వాతావరణము భీతి గొలుపుతోంది. పట్టపగలే చీకటితో కూడిన ఆ నిర్జన ప్రాంతంలో విజయుడు తప్ప ఏ ప్రాణమున్న జీవి కనిపించడం లేదు. కీచురాళ్ల రొద, ఏవో భయంకరమైన అరుపులు ఉండుండి వినిపించసాగాయి. దేనికి వెరవకుండా ముందుకు సాగిపోతున్న విజయుడికి అల్లంత దూరంలో ఏదో వెలుగు కనిపించసాగింది. ఆ వెలుగేమిటా అని చూస్తున్న విజయుడికి ఉన్నట్లుండి అక్కడ అనేక వెలుగులు కనిపించసాగాయి. క్రమంగా ఆ వెలుగులన్నీ విజయుడికి దగ్గరగా వచ్చాయి. అవి భయంకరంగా ఉన్న దయ్యాలు. వాటి తలలపైన దివిటీలు ఉన్నాయి. వాటిని చూసి ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యాడు విజయుడు. అవి వెలుగులు కాదని దివిటీ దయ్యాలని అర్థమైంది. ఆ చీకటి దివిలో అవి తమకున్న దివిటీల సాయంతో సంచరిస్తాయని అర్థమైంది. అవన్నీ ఒక్కసారిగా విజయుడిని చుట్టుముట్టాయి. వాటి ధాటికి తట్టుకోలేని విజయుడికి స్పృహ తప్పుతున్నట్లుగా అనిపించింది. స్పృహ తప్పబోయే క్షణంలో గంధర్వుడి ఇచ్చిన చూర్ణాన్ని వాటి దివిటీలపైన ఊది అలాగే స్పృహ కోల్పోయాడు. అలా ఊదగానే అవన్నీ కోలాహలంగా అరుస్తూ అక్కడి నుంచి దూరంగా పారిపోయాయి. కొద్దిసేపటి తర్వాత కళ్ళు తెరిచిన విజయుడు తానెక్కడున్నానా అని చుట్టూ చూశాడు. ఆశ్చర్యంగా తాను మాయాదీవిలో లేడు, ఒక చెట్టు క్రింద ఉన్నాడు. చుట్టూ కలియ చూశాడు విజయుడు. అదొక అడవని అర్థమైంది. చెట్లపై ఉన్న పక్షుల కిలకిలా రావాలు, దూరంగా పరిగెడుతున్న చిన్న చిన్న జంతువులు, అక్కడ ఆహ్లాదకరమైన ప్రకృతి నెలకొని ఉంది. ఒక్కసారిగా దివిటీ దయ్యాలు గుర్తుకు వచ్చి విజయుడికి ఒడలు జలధరించింది. తేరుకున్న విజయుడు కాలం వృధా చేయకుండా వెంటనే నెమళ్ల కొలను వద్దకు చేరుకోవాలనే నిశ్చయించుకున్నాడు. దాపుల నుంచి వస్తున్న నీటివాలు శబ్దం విన్న విజయుడు అక్కడ సెలయేరు ఉంటుందని ఊహించి ముందుకు వెళ్ళి చూశాడు. అనుకున్నట్టుగానే అక్కడొక సెలయేరు స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తూ ఉంది. ఆ సెలయేటి నీరుతో దప్పిక తీర్చుకున్న విజయుడు ఆ అడవిలో నెమళ్ల కొలను వెతుకుతూ ముందుకు సాగిపోయాడు. కొద్ది దూరం నడిచాక ఆకాశంలో ఏదో కర్ణ కఠోరమైన కలకలం వినిపించింది. అదేమిటా అని పరికిస్తూ మరింత ముందుకు వెళ్ళాడు విజయుడు. అల్లంత దూరంలో ఒక పెద్ద నీటి మడుగు. ఆ మడుగు నెమళ్ల కొలను అవునా కాదా అని సందేహిస్తూ నిలబడి ఉన్న విజయుడికి ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చీకటి కావటము విస్మయాన్ని కలిగించింది. ఏం జరుగుతోందా అని ఆకాశం వంక చూసిన విజయుడికి ఒక్కసారిగా నల్లని మబ్బులు కమ్ముకోవటము కనిపించింది. అంత హఠాత్తుగా వాతావరణంలో ఆ మార్పు ఎందుకు ఏర్పడిందో అర్థం కాని విజయుడు ముందుకు వెళ్ళబోయాడు. అంతలో ఆ నల్లని మబ్బులన్నీ ఒక్కసారిగా అక్కడున్న మడుగులో వాలిపోయాయి. ఆ దృశ్యం చూసిన విజయుడు ఉలికిపాటుతో ఆ కొలనులోకి వాలినవి ఏమిటా అని పరికించి చూశాడు. అవన్నీ నల్లటి రాకాసి నెమళ్ళు. అదే నెమళ్ల కొలను అని విజయుడికి అర్థమైంది. ఒక చెట్టు చాటుకు వెళ్ళి అక్కడి నుంచి ఆ కొలనులో జరుగుతున్నది చూడసాగాడు విజయుడు.
ఆ కొలను మొత్తము కాటుక ధరించిన చీకటి వస్త్రాన్ని పరిచినట్లుగా ఉంది. వాటి అరుపు కర్ణ కఠోరంగా ఉండి ఆ ప్రాంతమంతా వాటి అరుపులతో హోరెత్తుతూ ఉంది. ఒక్కో నెమలి ఏనుగంత పరిమాణంలో ఉంది. వాటి నల్లని రెక్కలు విశాలంగా ఉండి చూడటానికి భయం కొలిపేలా ఉన్నాయి. ఉన్నట్టుండి కర్ణ కఠోరమైన ఆ నెమళ్ళ అరుపులన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. వాటి అరుపులు ఉన్నట్టుండి ఎందుకు ఆగిపోయాయో అర్థం కాని విజయుడు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని జాగ్రత్తగా గమనించసాగాడు. కొద్ది క్షణాల తర్వాత ఆ కొలను పక్కగా ఒక జింకల గుంపు చెంగున గెంతుతూ వచ్చింది. ఆ జింకల గుంపును చూడగానే కొలను నుండి కొన్ని నెమళ్ళు వేగంగా రెక్కలారుస్తూ పైకి లేచి ఆ జింకలలో కొన్నింటిని తన్నుకుపోయాయి. అది చూసిన మిగిలిన జింకలు అక్కడి నుంచి మెరుపు వేగంతో పరిగెడుతూ మాయమైపోయాయి. క్షణాలలో జరిగిన ఆ సంఘటనను చూసిన విజయుడు నివ్వెరపోయాడు. ఆ రాకాసి నెమళ్ళు ఎంత ప్రమాదమైనవో ప్రత్యక్షంగా చూశాడు. తాను వాటి కంటబడితే నామరూపాలు లేకుండా తనను భక్షిస్తాయని విజయుడికి అర్థమైంది. ఆలోచిస్తూ ఉండగా విజయుడికి మెరుపులాంటి ఉపాయం తట్టింది. వెంటనే అక్కడ ఉన్న చెట్టెక్కి గుబురు కొమ్మలలో ఒదిగి కూర్చొని సంధ్యవేళ ఎప్పుడైతుందా అని ఎదురు చూడసాగాడు. సూర్యుడు పడమర దిక్కుగా వెళ్ళిపోవటం మొదలుపెట్టాడు. అప్పటికే కొలనులో ఉన్న రాకాసి నెమళ్ళు అటూ ఇటూ ఎగిరిపోతూ తిరిగి వచ్చి కొలనులో వాలుతూ ఉండటం మొదలుపెట్టాయి. తనకు కావాల్సింది కూడా అదే అనుకున్న విజయుడు సడీ చప్పుడు లేకుండా మెల్లిగా చెట్టు మీద నుంచి క్రిందకు దిగాడు. రాకాసి నెమళ్ళ కంటబడకుండా జాగ్రత్తగా అటూ ఇటూ చూస్తూ తనకు కావలసింది అన్వేషించసాగాడు. అలా కొంచెం ముందుకు వెళ్ళాక ఒకచోట గుబురు పొదల్లో ఒక జంతు కళేబరం పడి ఉంది. ఎక్కువ శ్రమ పడకుండానే తనకు కావాల్సింది లభించినందుకు సంతోషిస్తూ విజయుడు ఆ కళేబరాన్ని లాక్కొని రాసాగాడు. ఆ కళేబరాన్ని లాక్కొని రావటము మనసుకు కష్టంగా అనిపించినా అది పక్కకు నెట్టి రాకాసి నెమళ్ళు తన ఉనికిని పసిగడితే చాలా ప్రమాదమని తలచి వేగంగా నెమళ్ల కొలను చేరుకున్నాడు విజయుడు. నెమళ్ల కొలను ఆనుకొని ఉన్న ఒక పెద్ద చెట్టు క్రిందకు వెళ్ళాడు. మరొక పక్క రాకాసి నెమళ్ల కంటబడకుండా అప్రమత్తంగా ఉన్నాడు. ఆ జంతు కళేబరాన్ని ఆ చెట్టు క్రిందనే ఉంచి మెరుపు వేగంతో చెట్టు పైకి చేరాడు విజయుడు. అప్పటికే చీకటి పడిపోయింది. తాను ఊహించినట్టే ఆ కళేబరం కోసము ఒక రాకాసి నెమలి ఆ చెట్టు క్రిందకు వచ్చింది. అది ఆ కళేబరాన్ని తన కాలి సందుల్లో ఇరికించుకునే సమయంలో మెరుపు వేగంతో దాని మీదకు దూకాడు విజయుడు. ఆ రాకాసి నెమలి తనకు ఆహారం లభించిందన్న ధ్యాసలో ఉంది కావున విజయుడు తన మీదకు దూకటము దానికి తెలియరాలేదు. తన ఆహారాన్ని పట్టుకొని అది గాలిలోకి లేచింది. దాని మీద ఉన్న విజయుడు దాని నల్లటి రెక్కలని బలంగా పట్టుకున్నాడు. తన మొదటి ప్రయత్నం విజయవంతం అయినందుకు సంతోషించాడు. కానీ ఆ రాకాసి నెమలి కొలని ఆవలి వైపుకి వెళితేనే మిగిలిన గమ్యం చేరుకోవటానికి మార్గము సుగమం అవుతుంది అనుకుంటూ కదలకుండా ఉండిపోయాడు. అంతా చీకటిగా ఉండటం మూలాన మిగిలిన రాకాసి నెమళ్లకు విజయుడు కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాకాసి నెమలి ఒకచోట వాలింది. వెంటనే దాని మీద నుంచి క్రిందకి దొర్లిపోయాడు విజయుడు. తనను ఏదో తాకినట్లు అనిపించిన ఆ రాకాసి నెమలి అటూ ఇటూ చూసి తిరిగి తన ఆహారాన్ని తీసుకుని అక్కడి నుంచి దూరంగా ఎగిరిపోయింది. అది చూసి ఊపిరి పీల్చుకున్న విజయుడు ఒక బండరాయి చాటు నుంచి బయటికి వచ్చాడు. తాను విజయవంతంగా నెమళ్ల కొలను దాటి వచ్చాడు. తక్షణమే తాను బిల్లరాజ్యం చేరుకోవాలి. కానీ ఆ బిల్లరాజ్యం అక్కడి నుంచి ఎటువైపుగా ఉందో, ఆ బిల్లరాజ్యంలో తనకు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో అని ఆలోచిస్తూ ఆ మసక చీకటిలో ముందుకు అడుగులు వేస్తున్నాడు విజయుడు. కొంచెం దూరం వెళ్ళాక మసక వెలుతురులో ఒక బండరాయి చాటున ఎవరో పడిపోయి ఉండటం కనిపించింది. అప్పటికే కళ్ళు చీకటికి అలవాటు పడినందున గబగబా ఆ పడిపోయిన వ్యక్తి వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న 5-6 ఏళ్ల పిల్లవాడు స్పృహ లేకుండా పడి ఉన్నాడు. వెంటనే ఆ పిల్లవాడిని తట్టి లేపటానికి ప్రయత్నించాడు. కానీ లేవకపోవటంతో ఆ పిల్లవాడిని తన చేతులతో ఎత్తుకొని ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని ముందుకు నడవసాగాడు. కానీ ఆ చీకటిలో ఎటు వెళ్లాలో తెలియని విజయుడు ఆగి చుట్టూ పరికించి చూశాడు.
తనకు వెనకవైపుగా చాలా దూరంలో మిణుకు మిణుకుమంటూ ఏదో కాంతి కనిపించసాగింది. అక్కడ వెలుగు ఉందంటే తప్పకుండా అక్కడ ఎవరైనా ఉండుంటారనే ఆలోచనతో ఆ వెలుగు కనిపిస్తున్న దిశగా ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముందుకు నడవసాగాడు. ఆ పిల్లవాడిని మోస్తూ నడుస్తున్న విజయుడు క్రమంగా ఆ వెలుగుకు దగ్గరయ్యాడు. మరికొంత ముందుకు వెళ్ళేసరికి ఆ కొండ ప్రాంతంలో కొందరు కాగడాల వెలుతురులో విచారగ్రస్తులై ఉన్నారు. వారి మధ్య ఒక రాతి ఆసనం పైన ఒక బలిష్ఠుడైన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తి వదనంలో తీవ్రమైన విచారం నెలకొని ఉంది. వారందరూ తమ వద్దకు వస్తున్న విజయుని చూసి బల్లాలతో చుట్టుముట్టారు. వారిని చూసిన విజయుడు, మిత్రులారా ఆగండి, ముందు ఈ పిల్లవాడికి స్పృహ తెప్పించి అప్పుడు మనం పోట్లాడుకుందాము అని అన్నాడు. ఆ మాటలు విన్న వారందరూ ఒక కాగడా తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని పరికించి చూసి అందరూ సంతోషంతో గంతులు వేయసాగారు. వారందరూ గోలగోలగా అరుస్తూ కేకలు పెడుతూ, దొరా, మన చిన్న దొరవారు ఇక్కడే ఉన్నారు అంటూ హంగామా చేయసాగారు. వారేమంటున్నారో అర్థం కాని విజయుడు అప్పటికే ఒకడు తెచ్చిన మంచినీటితో పిల్లవాడి మొహం మీద చిలకరించాడు. చిన్న దొరవారు అన్న మాట వినగానే రాతి ఆసనం మీద కూర్చున్న ఆ బలిష్ఠుడైన వ్యక్తి లేచి ఒక్క అంగలో అక్కడికి వచ్చాడు. స్పృహ వచ్చిన ఆ కుర్రవాడిని గట్టిగా హత్తుకొని అలాగే ఉండిపోయాడు. అప్పటికే ఎవరో ఆ పిల్లవాడు దొరికారన్న వార్త తెలియచేసినందువలనో ఏమో ఒక యువతి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని ముద్దులు కురిపించసాగింది. ఇదంతా విజయుడు అలా చూస్తూ ఉండిపోయాడు. తేరుకున్న ఆ బలిష్టమైన వ్యక్తి విజయుడి వద్దకు వచ్చాడు. అందరూ కేకలు ఆపి విజయుడిని చూడసాగారు. విజయుడు చేతులు పట్టుకొని ఆ బలిష్టమైన వ్యక్తి ఇలా అన్నాడు, అయ్యా, మీరెవరో నాకు మహోపకారం చేశారు. లేక లేక కలిగిన నా వంశాంకురాన్ని నాకు తిరిగి దక్కేటట్లు చేశారు. మీకు నేను జీవితాంతము రుణపడి ఉంటాను అని పలికాడు. ఆ మాటలు విన్న విజయుడు, నేను చేసిందేమీ లేదు. ఈ బాలుడు నెమళ్ల కొలను వద్ద నాకు దొరికాడు. పసిబాలుడు కదా, స్పృహ తెప్పించి ఈ బాలుడిని తమ తల్లిదండ్రుల వద్దకు చేర్చి వెళదామని ఇలా వచ్చాను అన్నాడు. అప్పుడు ఆ బలిష్టమైన వ్యక్తి ఇలా చెప్పసాగాడు, అయ్యా, మీరు ఈ బాలుడిని చేర్చాల్సిన చోటికే చేర్చారు. ఇది బిల్లరాజ్యం. నా పేరు బల్లాలుడు. నేను ఈ బిల్లులందరికీ నాయకుడిని. ఈ సాయంత్రము నా పుత్రుడు శుశ్రుడు ఆడుకోవటానికని బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. వెతకటానికి వెళ్ళిన నా అనుచరులకి రాకాసి నెమలు ఏదో తన్నుకుపోయినట్లు అది నా పుత్రుడినే అనుకొని పొరబడి వారు వెనక్కు వచ్చారని, ఇక పసివాడు దొరికే అవకాశం లేదని అనుకుంటున్న సమయంలో మీరు తిరిగి నా పుత్రుడిని నాకు అప్పగించారు. మీకు ఎన్నో కృతజ్ఞతలు అంటూ పలికాడు. తర్వాత, అయ్యా, మీరెవరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా విజయుడు జరిగినది మొత్తము బిల్లనాయకుడికి వివరించాడు. అంతా విన్న బల్లాలుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఎక్కడి వైశాలి రాజ్యము, ఎక్కడి తమ బిల్లరాజ్యము అనుకుంటూ, విజయ, లోక కళ్యాణం కోసము నువ్వు చేపట్టిన కార్యము అసామాన్యమైనది, అనితర సాధ్యమైనది. నేను నీకు తప్పకుండా పగడపు కొండలు దాటడానికి సహాయం చేస్తాను. కానీ నీవు ప్రస్తుతం మాకు అతిథివి కావున రేపు మా ఆతిథ్యము స్వీకరించి తర్వాత మాత్రమే వెళ్ళాలని అన్నాడు. ఆ మాటలకి విజయుడు, బిల్లరాజా, మన్నించండి, వ్యవధి చాలా తక్కువగా ఉన్నందువలన నేను వేగిరమే వెళ్ళటం మంచిది. కానీ మీ ఆతిథ్యము సమయం చూసుకొని తప్పకుండా స్వీకరిస్తానని పలికాడు. ఆ మాటలకి తలూపిన బల్లాలుడు, ఉదయాన్నే పగడపు కొండలు దాటడానికి ఏర్పాట్లు గావిస్తాను. ఇప్పుడు విశ్రమించమంటూ విజయుడికి సూచించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే విజయుడు పగడపు కొండల వైపుకు పయనమయ్యాడు. అక్కడున్న బిల్లులందరూ విజయుడికి జయ జయ ధ్వానాలు పలికారు. బిల్లరాజు బల్లాలుడు తన పుత్రుణ్ణి రక్షించినందుకు తన భార్యతో సహా విజయుడికి మరీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. పగడపు కొండల వద్దకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న విజయుడిని చూసి బిల్లరాజు, విజయ, మనం కొద్ది దూరం నడిస్తే పగడపు కొండలు చేరుకుంటాం. నేను స్వయంగా వచ్చి నిన్ను పగడపు కొండలు దాటించే వరకు అక్కడే ఉంటాను అన్నాడు. ఆ మాటలకి విజయుడు, బిల్లరాజా, తమరికెందుకు శ్రమ? పగడపు కొండల్ని దాటి ఆవలికి ఎలా వెళ్లాలో చెప్తే చాలు అన్న విజయుడి మాటలకి బిల్లరాజు, లేదు విజయ,
నేను తప్పకుండా నీతో వస్తాను అంటూ విజయుడిని బయలుదేరదీశాడు. అక్కడున్న వారందరితోనూ సెలవు తీసుకున్న విజయుడు, బిల్లరాజు మరికొందరు బిల్ల అనుచరులతో కలిసి పగడపు కొండలకేసి బయలుదేరారు. అలా కొద్ది దూరం నడిచాక ఎదురుగా ఆకాశాన్నంటే విధంగా ఉన్న పగడపు కొండలు కనిపించాయి. అవి నున్నగా జారిపోయేటట్టుగా ఉండి ఎంతో ఎత్తులో ఉన్నాయి. వాటిని ఎక్కటం మాత్రమే కాదు, ఆ కొండల్ని దాటి ఆవులి వైపుకి వెళ్ళగలనా అన్న సందేహము విజయుడి మనసులో పొడచూపింది. అది పసిగట్టిన వాడిలాగా బిల్లరాజు విజయుడితో ఇలా అన్నాడు. విజయ, నీ మనసులో కలిగిన సందేహము నాకు అర్థమైంది. ఈ పగడపు కొండలలో కొన్ని చోట్ల బండరాళ్లు నడుమ తేనెపట్టులు ఉంటాయి. వాటి కోసము నా అనుచరులు కొండలెక్కి మరీ అన్వేషిస్తుంటారు. అదెలాగో ఇప్పుడు నువ్వే చూడు అంటూ అక్కడ ఉన్న ఒక అనుచరుడికి సైగ చేశాడు. ఆ అనుచరుడు తనతో తీసుకుని వచ్చిన ఒక పెద్ద బుట్టమూతని తెరిచాడు. అందులో నుంచి ఒక ప్రాణి బయటకు వచ్చి బిల్లరాజు కాళ్ళ చుట్టూ తిరగసాగింది. దాన్ని చూసిన విజయుడు ఆశ్చర్యపోయాడు. దాన్ని విజయుడికి చూపిస్తూ బిల్లరాజు ఇలా చెప్పసాగాడు. విజయ, ఇది నా పెంపుడు ఉడుము. ఈ ఉడుము సాయంతో నువ్వు ఈ కొండలని అవలీలగా దాటవచ్చు. దీని పట్టు అసామాన్యమైనది అంటూ ఆ ఉడుముని ప్రేమగా నిమిరి దాని నడుముకి ఒక తాడును కట్టాడు. పిమ్మట మిగిలిన కొసని విజయుడు తన నడుముకు కట్టుకొని బిల్లరాజుకు కృతజ్ఞతలు తెలిపి పగడపు కొండల మీద కాలు పెట్టాడు. ఉడుము అతి జాగ్రత్తగా ఆ నున్నటి కొండలపైన పట్టు బిగిస్తూ ముందుకు వెళుతున్నది. విజయుడికి పట్టు దొరకటం లేదు. ఆయన ఉడుము లాక్కొని వెళుతూ ఉంటే అతి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉన్నాడు. ఆ పగడపు కొండలలో ఎన్నో తేనె పట్లు కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొండబొరియల్లోని సర్పాలు బుసలు కొడుతున్నాయి. కొంచెం ముందుకు వెళ్ళగానే అనుకోకుండా ఒక సర్పము బుసకొడుతూ విజయుడి ఎదుటకు వచ్చింది. దాన్ని పట్టుకొని ఆవలకు విసిరేశాడు విజయుడు. ఎట్టకేలకు ఆ ఉడుము విజయుడిని పగడపు కొండలపైకి చేర్చింది. నున్నటి పగడపు కొండలని అధిరోహించడమే అసాధ్యము అనుకున్న విజయుడికి ఉడుము సాయంతో సునాయాసంగా రావటము ఎంతో సంతోషాన్ని కలిగించింది. బిల్లరాజుకి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని తిరిగి పగడపు కొండల్ని ఆవలి వైపుగా దిగటం ఆరంభించాడు విజయుడు. పగడపు కొండలు ఆవలి వైపుకు దిగిన విజయుడు ఉడుముకు తనకు కట్టిన తాడు విప్పేశాడు. ఆ మూగప్రాణి తనకు చేసిన సాయం గుర్తొచ్చి విజయుడు మనసు ఆర్ద్రమైంది. తిరిగి దానిని కొండ మీదకు వదిలేశాడు. అది తిరిగి కొండపైకి వెళ్ళిపోయింది. తాను అదృశ్యవనం దాపులో ఉన్నానని అనుకోగానే విజయుడికి యువరాణి ప్రియదర్శిక గుర్తుకు వచ్చింది. మాంత్రికుడు అగ్నినేత్రుడు యువరాణిని ఎంతగా హింసిస్తున్నాడో అనుకున్న విజయుడికి ఒక్కసారిగా భారంగా అనిపించింది. కానీ బాధపడటానికి ఇది సమయం కాదని తేరుకున్న మనసుతో ముందుకు కదిలాడు. అక్కడి నుంచి అదృశ్యవనం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటం ఎలా అనుకుంటూ ఆ ప్రదేశంలో కలియ తిరగసాగాడు విజయుడు. ఏం చేయాలో అర్థం కాక తాను బయలుదేరాక హనుమంతుడి ఆలయంలో తనకు మార్గం చూపించిన ఋషి మాటలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆది గురువు ప్రాణత్యాగం చేసి అదృశ్యవనానికి కవచంలా మారిపోయాడు అని చెప్పిన విషయము మననం చేసుకుని ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. ఆది గురువుని ప్రసన్నం చేసుకుంటే తప్ప అదృశ్యవనంలోకి తాను అడుగుపెట్టలేనని విజయుడికి అర్థమైంది. ఆ ప్రదేశంలో ఒక అనువైన స్థానం ఎంచుకొని ఆది గురువుని మనసులో ధ్యానిస్తూ ఉండిపోయాడు. అలా 3 పగళ్ళు 3 రాత్రులు గడిచిపోయాయి. పిమ్మట విజయుడు ధ్యానం నుంచి లేవలేదు. ఇసుమంతైనా కదల్లేదు. ఉన్నట్టుండి ఆ ప్రదేశమంతా ఒక్కసారిగా కంపించసాగింది. ఆకాశము దద్దరిల్లింది. మెరుపులు నింగి నుంచి నేలను తాకాయి. ఉరుములు భూమి ఆకాశం కంపించేలా ఉరిమాయి. అడవుల్లో జంతువులు ప్రాణభీతితో పరుగులు తీశాయి. అకారణంగా ఈ ప్రకృతి వైపరీత్యం ఏమిటో అర్థం కాక ప్రజలు ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఆ ప్రదేశమంతా కారు చీకటి కమ్ముకుంది. కొంతమేర భూమి కంపిస్తూ రెండుగా విచ్చుకుంది. ఆ విచ్చుకున్న నేల నుంచి అదృశ్యవనం బయటకు వచ్చింది. ఇంత జరుగుతున్నా చలించని విజయుడికి నాయనా విజయ అన్న మాటలు వినిపించాయి. ఆ పిలుపు ఎక్కడో దిగంతాల నుంచి వచ్చి విజయుడు చెవులకు సోకింది. ఆ పిలుపు వినగానే విజయుడు కళ్ళు తెరిచి చూశాడు. మరలా మాటలు వినిపించసాగాయి.
నాయనా విజయ, అనితర సాధ్యమైన కార్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడివి. నీ కార్యదీక్ష పట్టుదల మెచ్చదగినవి. నీ వంటి మహావీరుడు కార్యసూరుడు ఎవరూ ఉండబోరు. నీ ఎదురుగా అదృశ్యవనం ఉంది, లేనాయనా, వనంలోకి ప్రవేశించు. అందులో మాంత్రికుడిని సంహరించటానికి కావలసిన ఆయుధము కలిగి ఉన్న మొక్క పుత్తడి పరిమళాన్ని కలిగి ఉంటుంది. ఆ పరిమళాన్ని నువ్వే గుర్తించి ఆ మొక్కకు నమస్కరించి ఆ ఆయుధం కావాలనుకున్న కారణం చెబితే, ఆ కారణంలో స్వార్థం లేకుండా ఉంటే ఆ మొక్క మాయమై అక్కడ ఉన్న ఆయుధము ప్రత్యక్షమవుతుంది. విజయోస్తు అని వినిపించింది. ఆ మాటలకు పరమానంద భరితుడైన విజయుడు అక్కడి నుంచి లేచి ముందుకు నడిచాడు. ఎదురుగా అదృశ్యవనం. అదృశ్యవనం జానపద నవల 7వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.